subscribe my channel. Subscribe my channel. Subscribe my channel. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరాది బ్లాగ్స్. ఈరోజు అయితే సన్న కాకరకాయల ఫ్రై, కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. సీజన్ బట్టి వస్తాయి సన్న కాకరకాయలు. ఇప్పుడు అది సీజన్ కాబట్టి సన్న కాకరకాయలు అయితే వచ్చాయి రోడ్డు మీద. మేమైతే తీసుకొచ్చాం. మా దగ్గర అయితే కాస్ట్ అర్ధ కేజీ వచ్చేసి 100 రూపాయలు. ఇవి అర్ధ కేజీ కాకరకాయలు. ఇవి ఒలిస్తే మొత్తము కింద పైన తొడమే తీస్తే పావు కేజీ పదార్థాలు ఏంటి అంటే సన్న కాకరకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు. ఈ మూడు మెయిన్. ఉప్పు కారం, ఎల్లిపాయలు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా చేస్తారు. మేమైతే ఈ ఎల్లిపాయ కారం వేసి ఉల్లిగడ్డలు వేసి మట్టుకే చేస్తారు. కొంతమంది ఏంటంటే ఉడకబెట్టి సపరేట్గా చేస్తారు. అదైతే బాగుండదు. ఇలా చేసుకుని సర్లే. ఇప్పుడైతే కాకరకాయలు అయితే వస్తున్నాం. సన్న కాకరకాయ కాదు, సన్న కాకరకాయ. నాతో పాటు మా బాబు కూడా వస్తున్నాడు. ఇవి ఒక్కడితో వలిస్తే తొందరగా అవ్వదు పని. ఇట్లా అర్ధ కేజీ కేజీ ఉన్నా ముగ్గురు నలుగురు వలసాలి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కదా, కాస్త టైం పడుతుంది. అందుకని ఇద్దరు ముగ్గురు వలసాలి. ఇప్పుడైతే మా బాబు నేను వలుస్తున్నాం. తర్వాత ఇప్పుడు నేను మా బాబు కలిసి వలుస్తున్నాం కదండి. మధ్యలో మా ఆయన కూడా ఎంజాయ్ అవుతాడు. ఇంకా మా పాప అంటే ట్యూషన్కి పోతాడు కాబట్టి ఆ వచ్చేదానికి కూడా కర్రీ అయిపోతుంది లేదా. మర్చిపోయానండి, దుమ్మ కొట్టడం లేదు. వలుద్దురా. నేను ట్యూషన్ ఉన్నా అనుకున్నాను. ఈరోజు శుక్రవారం అనుకుంటున్నా, కానీ శనివారం ఈరోజు ట్యూషన్ లేదని నేనే మా పాప మా ఆయన మా బాబు ముగ్గురు వలుస్తారు. నేను లైవ్ చేస్తాను. లేదు, నువ్వు లల్లి మీ నాన్న ముగ్గురు కలిసి వలసండి, నేను లైవ్ చేస్తా. అంతే. మొత్తము సన్న కాకరకాయలు మొత్తం వచ్చేట్టు పెట్టేసుకున్న సన్న కాకరకాయలు మొత్తం వలుచుకున్నాం కదా. ఇప్పుడైతే నీళ్ళల్లో వేసేసుకున్నాం. ఎందుకంటే ఇసుక ఉంటుంది, సన్నగా ఇసుక ఉంటుంది. అది ఎవరికి కనపడదు. ఇలా నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాంటి నీళ్ళల్లో ఉంచేయాలి. పిల్లలు అక్కడ అంతలోపు మనము కారం అయితే పట్టేసుకున్నాం. అలానే మెయిన్గా కావాల్సినవి ఏంటి అంటే ఉల్లిగడ్డలు. తప్పకుండా ఉల్లిగడ్డలు ఎక్కువనే తీసుకోవాలి. ఈ సన్న కాకరకాయలకి ఎంత ఉల్లిగడ్డ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. చాలామంది ఫస్ట్ ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టి చేస్తారు, అదైతే టేస్ట్ ఉండదు. నేను చూపించేలాగా చేసుకోండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. ఇది కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే ఉంచి పెట్టుకున్నాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం. ఎల్లిపాయ కారం, సాల్ట్ అయితే వేసుకున్నాం. మిక్సీలోకి సాల్ట్ వేసుకున్నా. తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువ కాకూడదు. ఎందుకంటే తిని చూసి ఉప్పు వేసుకుంటాం, కానీ ఉప్పు కష్టం అయితే చూసి వేసుకోలేము. మళ్ళీ ఫీల్ అయ్యం కదా. దాంట్లో నుంచి కారం, ముందుగా వంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఈ 3 అయితే మిక్సీకి పట్టుకున్నాం. ముందు ఆన్ చేసుకొని ముందు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా కాకరకాయలు, సన్న కాకరకాయలు ఇవి వేసుకున్నాం. మెయిన్ ఇవే వేయించుకోవాలి. నూనె అవి అలాంటివి ఏమి వేయకుండా ముందు ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ కొంచెం దీంట్లో నీరు మొత్తం ఇమిడిపోవాలి. చేసి చూపించింది కాబట్టి నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఈ సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో మొత్తం ఇవే ఉండేటివి. సీజన్ అయిపోయేంత వరకు ఇవే ఉండేటివి మా ఇంట్లో. కాకరకాయలు ఉత్తపోలలో వేసి వేయించుకుంటున్నాం కదా. ఇట్లా చెమ్మ అనేది వస్తుంది దీంట్లో నుంచి. ఈ చెమ్మ ఇమిడిపోయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఆయిల్ వేయకుండానే ఉల్లిగడ్డలు వేసి అయితే వేయించుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. మేమైతే అందరం ఇక్కడ ఇలానే చేస్తాము. ఇలా చేస్తేనే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చెమ్మ ఎలా వస్తుందో. ఈ చెమ్మ అంతా ఇమిడిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. కాకరకాయలు చెమ్మ మొత్తం పోయింది కదా, ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం. ఇవి కూడా ఒక 5 నిమిషాలు అంతే, ఎక్కువ కూడా కాదు. ఒక 5 నిమిషాలు అయితే ఇలా కాకరకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. నువ్వు ఆయిల్ అయితే వేయలేదు, ఆయిల్ వేసేటప్పుడు అయితే చూపిస్తాను.
మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టకుండానే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. దగ్గరకు వచ్చి ఇప్పుడు అనేది ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది దీనికి, కాకరకాయకి. కొద్దిగా అయితే ఆయిల్ ఎక్కువ. ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కదా. ఇప్పుడైతే కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవి మొత్తం ఇంకా మగ్గిపోవాలి కాబట్టి. మూత అయితే పెట్టేసా. ఈ లోపైతే వెల్లుల్లి కారం పట్టుకొని వద్దాం. బాగా మగ్గినాయి కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ఎంత వేగితే అంత బాగుంటుంది. పట్టు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇది వేసేసుకున్నాం. వెల్లుల్లి కారం మొత్తం అయితే వేసేసుకున్నాం. కొంచెం ఎందుకంటే కారం వేసిన తర్వాత ఆయిల్ అనేది సరిపోదు, ఎందుకంటే కారం హీట్ చేసుకుంటుంది కాబట్టి. బాగా కలపాలి. కాకరకాయకి కారం, వెల్లుల్లి కారం పడితేనే టేస్ట్ ఉంటుంది. నాకు కొద్దిగా ఆయిల్ తక్కువైంది, అందుకే కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మెయిన్ రొట్టెలకి సూపర్ ఉంటుంది కాకరకాయ. రొట్టె తర్వాత చపాతి, తర్వాత రైస్.